నమస్తే అండి. ఈరోజు మనము అన్నదమ్ములు ఇల్లు ఎలా కట్టుకోవాలి? ఎవరు ఎత్తులో ఉండాలి? ఎవరు తగ్గులో ఉండాలి? అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి. నిన్ననే నాకు ఒక వ్యక్తి ఫోను చేసి ఇలా అడిగాడు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఆయన కట్టేసుకున్నాడు ఇల్లు. అంటే ఈయన అందరికన్నా పెద్ద అతను. అంటే అన్న. ఆయన ఇక్కడ ఇల్లు కట్టేసుకున్నాడు. ఆయనంతా కాంపౌండ్ వేసేసుకున్నాడు. ఓకే. నో ప్రాబ్లమ్. మళ్ళీ వచ్చేసి తమ్ముడు ఇప్పుడు ఇక్కడ ఇల్లు కడతా ఉన్నాడు. అంటే ఇక మధ్యలో ఒక ఫ్లాట్ వదిలేసి రెండో ఫ్లాట్‌లో ఇంకో తమ్ముడొచ్చేసి ఇల్లు కడతా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఇతను పోయి ఇతన్ని "తమ్ముడు నువ్వు నాకన్నా చిన్నోడు కదా! నా ఇంటికన్నా నీ ఇల్లు డౌన్‌లో ఉండే విధంగా ఏర్పాటు చేసుకో. అప్పుడు నీకు అద్భుతమైన వాస్తు కుదురుతుంది. నా ఇంటికన్నా నువ్వు హైడ్ చేసుకున్నావనుకో నీ ఇల్లు మొత్తం ఫెయిల్ అయిపోతుంది. వాస్తు ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలని" ఆయనకి చెప్పాడంట. పాపం ఈయన నాకు కాల్ చేసి అడిగాడు. "సార్ ఇలా అంటున్నాడు మా అన్నగారు. ఇది నిజమా? అబద్ధమా? దయచేసి మీరే చెప్పండి" అని అడిగారు. ఇది చాలా తప్పండి. ఎప్పుడు కూడా ఇది మూర్ఖత్వం అనాలో లేకుంటే ఇది ఏమనాలో తెలియదు కానీ, ఎవరి స్వార్థం కోసం ఇలా చెప్తారో తెలీదు గానీ, ఇంకా పల్లెల్లో ఇంకా ఇలాంటివి మూఢనమ్మకాలు ఉన్నాయండి. ఎప్పుడు కూడా మనము ఈ ఇంటికన్నా ఈ ఇల్లు డౌన్ అని ఉండాలని మనం ఎందుకు అనుకోవాలి? ఇది వాస్తు విరుద్ధం అండి. ఎప్పుడు కూడా ఇలా ఉండకూడదు. ఎందుకంటే ఈయన కాంపౌండ్‌లో ఈయన ఇల్లుంది. ఈయనిష్టం. ఈయన కాంపౌండ్‌లో ఈయన ఇల్లుంది. ఈయనిష్టం. ఈయన ఎంతన్నా హైట్ కట్టుకోవచ్చు. ఇతనికి ఇబ్బంది లేదు. పెద్ద అతనికి ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు. ఇది హైట్ ఉన్నా, డౌన్‌లో ఉన్నా ముందు కట్టిన ఇల్లు అన్నది ఏదైతే ఉందో అతనికి ఎటువంటి వాస్తు ప్రాబ్లమ్ రాదండి. మీరేం భయపడకండి. కాబట్టి మీ ఇంటికన్నా ఇది డౌన్ ఉండాలనేది మాత్రం మీరు మర్చిపోండి. ఎప్పుడు కూడా ఆలోచించకండి. ఎప్పుడు మనము అన్నదమ్ములు ఒకే కాంపౌండ్‌లో ఇల్లు కట్టుకొని, ఆ ఇల్లు జాయింట్‌గా అంటే ఇలా జాయింట్‌గా ఇల్లు ఉన్నప్పుడు మాత్రము అప్పుడు మనము అన్న ఇల్లు కొంచెం బేస్‌మెంట్ హైట్ ఉండే విధంగా చేస్తాము. అలాగే తమ్ముడు ఇల్లు ఇంకో 4 ఇంచులు డౌన్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం. అప్పుడు మాత్రమే మనం ఈ విధంగా చేయాలి గానీ, అలా కాకోకుండా అసలు ఈ ఫ్లాట్ సంబంధం లేదు ఎవరికి కూడా. ఇతని వేరే కాంపౌండ్, అతని వేరే కాంపౌండ్. కాబట్టి అతని ఇష్టం వచ్చినంత హైట్ ఆయన కట్టుకోవచ్చు. దాని నుంచి ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి వాస్తు దోషాలు ఇద్దరికీ ఉండవండి. అన్నదమ్ములు ఇద్దరికీ ఉండవు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇలా తెలివి తక్కువగా ఆలోచించి మీరు ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకోవద్దని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థాంక్ యూ సో మచ్.